నిరీక్షించెద దేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై నిరీక్షించెద దేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై నిరీక్షించెద దేవా. యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అనేకులకు ఫార్వర్డ్ చేయుచున్న దేవుని పిల్లలైన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరచున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. ప్రతిరోజు ఒక వాక్యాన్ని క్రైస్తవుడు ధ్యానం చేయాలి. ఎందుకు వాక్యం ధ్యానం చేయాలంటే వాక్యంలో మనం కానీ కడుగబడకపోతే దుష్పరిణామాలు మన కుటుంబాల్లో మనలో చాలా జరుగుతాయి. బైబిల్ గ్రంథములో తన యొక్క గాత్రము ద్వారా అనేక పాటలు పాడుతూ దేవుని బాగా స్తుతించిన వ్యక్తుల్లో ప్రధానంగా చెప్పుకోదగిన వారు కొందరున్నారు. వారిలో కొరహు కుమారులు దావీదు, ఆసాపు, సొలొమోను రాజు, మోషే ఇలాంటి భక్తులు అందరూ ఉన్నారు. అయితే ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నది ఏంటంటే భక్తుడైన దావీదు. మన జీవితంలో చాలాసార్లు చదువుకున్నాం ఈ వాక్యాన్ని. గత 4 దినాల నుంచి దేవుడు పదే 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 ఇదే మాట చెప్పమని చెప్తున్నాడు కనుక చెప్తున్నా. దయచేసి సెల్ ఫోన్లన్నీ కూడా ఆఫ్ చేయండి. ఎందుకంటే దేవుడు చెప్పమన్నది ఏదో అప్పటికప్పుడే అనేది కాదు, కానీ ఆయన 3 దినాల నుంచి ఒక సేవకుడిని ప్రిపేర్ చేస్తూ ఇది చేయాల్సిందే, ఇది చెప్పాల్సిందే అనే మాట అన్నాడు అంటే దాని వెనకాల ఆయన ప్రణాళిక చాలా గొప్పగా ఉండింది. దేవుని బిడ్డలారా, మనం ఏది కోల్పోకూడదో, ఏది నష్టపోకూడదో దాన్ని నష్టపోతే మన పరిస్థితి చిన్నాభిన్నంగా ఉంటుంది. లోకంలో ఎంతో ఆశతో చక్కగా ఒక స్థలాన్ని కొనుక్కొని మరెంతో ఆశతో చక్కని గృహాన్ని నిర్మించుకొని ఇంకా ఆశతో బిడ్డలకు మంచిగా వివాహాలు జరిపించి ఒక నూతనమైన మార్గంలో గొప్ప ఆశీర్వాదాలతో వెళ్ళే వ్యక్తి ఒక్కసారిగా కుప్పగూలిపోతే కట్టుకున్న గృహం కానీ కొనుక్కున్న ఆ స్థలం కానీ ఆర్థిక స్థితిగతులన్నీ కోల్పోతే ఆ వ్యక్తి ఎలా అయిపోతాడో, మానసికంగా సంతోషంగా ఉంటాడా? ఉంటాడు. నేను చెప్తున్నా, విలువైన ఆస్తిని కోల్పోతున్నారు ఇక్కడ. మీరు ఏం కోల్పోయామయ్య గారు? మాకేంటి, మేము ఉదయాన్నే పనికి వెళ్తున్నాం, చక్కగా రోజుకు ఒక 1000 రూపాయలు తెచ్చుకుంటున్నాం, మా యొక్క ఆధ్యాత్మిక జీవనం బాగుంది, ఇంక మేము ఏం కోల్పోయాం అని మీరు అనుకోవచ్చు. ఒకవేళ మీరు కోల్పోతే ఎలా ఉంటారో, కోల్పోబడకపోతే నష్టపోతే ఎలా ఉంటారో, నష్టపోకపోతే ఎలా ఉంటారో బైబిల్ చెప్తుంది సమాధానం. 51వ కీర్తన 11వ వచనం. దావీదు పశ్చాత్తాప కీర్తన ఇది. ఈ పశ్చాత్తాపంతో కూడుకున్న కీర్తనలో భక్తుడు అన్నీ బాగానే మాట్లాడి నన్ను కడుగంటాడు, నన్ను శుద్ధీకరించంటాడు, నేను పాపిని అంటాడు, నన్ను క్షమించమంటాడు, ఎన్నో అడిగి ఒక 2 పదాలు, ఒక అద్భుతమైన మాటలు 11వ వచనంలో మాట్లాడతాడు. దేవా నీ సన్నిధిలో నుండి, దేవుని సన్నిధిలో ఏముందో జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఒక మాట ఆయన ఏమన్నాడు తెలుసా? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయబాక. చాలు, ఇంకందరు నా ఇంక చూడండి. నీ సన్నిధిలో నుండి త్రోసివేయబడ్డాము అంటే మనం చాలా చులకనైపోతాం. త్రోసివేయబడ్డాము అంటే మనము దేవునికి అంత అయిష్టంగా మారిపోయాం అని అర్థం. దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడే వ్యక్తి
ఎన్ని రకాల నష్టాలు, ఎన్ని రకాల బాధలు అనుభవించాలో తెలుసా? ఒక రాజు మాట్లాడుతున్నాడు, నేను పాపమే చేసింది, కానీ ఒకటి అడుగుతున్నా, నీ సన్నిధి ఉన్నది చూడు. ఏ సన్నిధిలో నేను పశ్చాత్తాపంతో కృంగిపోయి ప్రార్థన చేసినప్పుడు నా మొర ఆలకించి గొర్రెల దొడ్డిలో గొర్రెలతో సహవాసం చేసి అడవిలో కొండల మాటున గృహంలో సహవాసం చేసే నా బ్రతుకుని తీసుకెళ్లి రాజు యొక్క అంతఃపురంలో నిలబెట్టావో, నీ సహవాసము, నీ సన్నిధి నన్ను ఎక్కడికి తీసుకొచ్చింది తెలుసా? నీ సన్నిధిలో నేను నిలబడినప్పుడు, నీ సన్నిధిలో నేను ప్రార్థించినప్పుడు, నీ సన్నిధిలో నేను మొరపెట్టినప్పుడు, నీ సన్నిధిలో దుఃఖాక్రాంతుడై విలపించినప్పుడు నువ్వు ఇచ్చిన ఆశీర్వాదం ఎంత గొప్పదో తెలుసా? ఆ ఆశీర్వాదము నన్ను ఎక్కడ నిలబెట్టిందంటే అంతఃపురములో రాజుగా నిలబెట్టింది. దేవుని యొక్క సన్నిధి పెంట కుప్ప మీద ఉన్న దీనులను సైతం ఎక్కడ నిలబెట్టింది? దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే ఉన్నతమైన అంతఃపురంలో రాజుగా నేను నిలబెట్టింది. నిన్నటి దినం పామరులో సేవకుల సదస్సు, సేవకుల పాస్టర్స్ మీటింగ్ జరిగింది. ఎంతమంది, ఎంత ఫ్లోటింగ్ ఆ ఎండలో. డేవిడ్ అన్న వచ్చాడు, బాబు వచ్చాడు, ఇంకా చాలామంది వచ్చారు. ఎలా వచ్చారు? అసలు దేవుడు సేవకులందరికీ బోధించే అవకాశం దొరికిందని చెప్పేసి సేవకుడు అనేవాడు ఎలాంటి వాడో చెప్పాడు. దేవుడు మాట్లాడినప్పుడు చాలామంది దైవజనులు ఆత్మానుసారంగా ఉన్న వ్యక్తులు మా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. అయ్యగారు, మీ డేట్స్ మాకు ఇస్తే మా మగ ప్రాంతంలో వాళ్ళ ఏరియాల్లో మేము మిమ్మల్ని సభలకు ఆహ్వానించుకుంటాము అన్నారు. చాలా సంతోషపడ్డాను. అంటే ఆ ఘనత ఎక్కడి నుంచి వచ్చింది మనకేనంటే దేవుని సన్నిధిలో ఉంటే వచ్చింది. ఎందుకు ప్రతి శనివారం ఎక్కడికి వచ్చి పడుకుంటామంటే మాకు ఇల్లు లేక కాదు, మాకు సౌకర్యం లేక కాదు. చక్కగా ఎవరి గదిలో వాళ్ళు ఏసీలు వేసుకొని పడుకోవచ్చు, సుఖవంతమైన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడే ఎందుకుంటామంటే ఈ సన్నిధిలో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన సన్నిధిలో గొప్ప ఆరోగ్యం ఉంది. ఆయన సన్నిధి కాంతి మన మీద పడింది అంటే ఎవరు ఆపనంత గొప్ప ఆశీర్వాదాలతో మనం నింపబడతాం. ఎంత ఆశీర్వాదం అది అనంటే ఎక్కడో గొర్రెల దొడ్డిలో అసలు విలువైన వ్యక్తిని ఒక విలువైన వ్యక్తిగా మార్చే అంత స్థితిని తీసుకొస్తుంది దేవుని సన్నిధి కాంతి. అది ఎరిగిన వాడు అంటున్నాడు, ఇదంతా నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని సన్నిధిలో ఉండబట్టే కదా. ఇంత గొప్ప ఆశీర్వాదాలు ఎందుకు వచ్చినాయి నాకంటే దేవుని సన్నిధిలో నేను గడుపుటమే కదా. చాలా మంది అంటారు దేవుని సన్నిధిలో గడపడానికి అయిష్టత చూపిస్తారు. ఏముందండి, ఆ మందిరాల్లో కింద పడుకోవాలా? మాకు పట్టె పరుపులు ఉన్నాయి, మాకు ఏసీలు ఉన్నాయి. అవన్నీ వదులుకొని మేము కింద ఆడ పడుకునేవాడిని. మా ఇంట్లో ఎంత సౌకర్యం ఉండిద్దో అవన్నీ వదులుకొని మేము కింద ఆడ పడుకునేవాడిని. మీకు తెలుసో లేదో, అన్న అనబడిన స్త్రీ, అన్న కాదు, అన్న దాదాపు 83 సంవత్సరాలు ప్రలాపించి సాష్టాంగపడి ప్రార్థన చేస్తూ ఉండేది ఉపవాసంతో. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలలో చేసావా? స్త్రీలుగా ఉన్నావు మీకు చెప్తున్నా, నా అక్కలకు చెల్లెలకు చెప్తున్నా. 83 సంవత్సరాల స్త్రీ ఒక ఆమె ప్రార్థన చేసింది, సాష్టాంగపడింది, ప్రలాపించింది. ఎక్కడంటే దేవుని సన్నిధిలో. ఇంట్లో కాదు. చాలా మంది అక్కాయలు మీరు అనుకోవచ్చాం, చాలా మంది అమ్మలు అనుకోవచ్చాం, అరే దేవుడు అనేవాడు ఎక్కడైనా ఉంటాడో. కరెక్టే. అలాంటప్పుడు మందిరాలు ఎందుకు? మందిరాలు అవసరమా? అమ్మాయి ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసింది? బిడ్డలకు కంటానికి. మగబిడ్డ కావాలని ఎక్కడికి ప్రార్థన చేసింది? ఇంట్లో ఉండి ప్రార్థన చేసిందా? మీ అందరికి తెలుసు కదా. తెలీదా? అమ్మ ఎక్కడ ప్రార్థన చేసింది బిడ్డల కోసం తెలీదా? ఎక్కడికి వెళ్ళి?
నోరున్న వాళ్ళు చెప్పండి, నోరు లేని వాళ్ళు మూగోళ్ళు పాపం మాట్లాడలేరు కాబట్టి. ఎక్కడమ్మా? ఇళ్ళ దగ్గర పంపుల దగ్గర పోట్లాడతామే అట చెప్పాలా? దేవుని మందిరంలో. మరి ఇంట్లో చేయొచ్చుగా. గర్భం ఎందుకు తెరవబడుతుందా? దేవుని మందిరం, దేవుని సన్నిధి అంటే నీకు అసహ్యమైపోయింది. అందుకే దేవుడు నిన్ను అసహించుకుంటున్నాడు. ఎందుకు నీకు ఆశీర్వాదం రావడంలా? దేవుడి సన్నిధి అంటే నీకు అసహ్యమైపోయింది. అందుకే నిన్ను పెంటగా మార్చేశాడు దేవుడు. ఆ భక్తుడు గమనించి మాట్లాడుతున్నాడు. రాజును కదా, నేను ఎందుకు లోపడాలి? జనం ఎవరైనా చూస్తే అనుకుంటారా? ఈ ప్రార్థనలు కాదు ఆయన, జనం అనుకునే రీతిలో చేసే ప్రార్థనలు కాదు దావీది. హృదయ అంతరంగ లోతుల్లో నుంచి పుట్టుకొచ్చేది ప్రార్థనా జీవితం. ప్రార్థన అనేది లోతుల నరాల్లో నుంచి, కండరాల్లో నుంచి, ప్రతి ఎముకలో నుంచి, ప్రతి నాడి శబ్దంలో నుంచి, ప్రతి రక్త కణాల్లో నుంచి పుట్టుకొచ్చే ఒక దుఃఖ స్వరమే ప్రార్థన. అలా చేస్తున్నాడు. నీ సన్నిధిలో నుండి నన్ను ఎంత మాత్రమో త్రోసి వేస్తే పరిస్థితి తెలుసా? కలిగినవన్నీ నేను కోల్పోతా ప్రభువా. ఏంటి కలిగింది? నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి మరలా నెట్టివేయబడతా. నా అన్నదమ్ములు అవమానపరిచారు, నా అక్క చెల్లెలు హేళనగా చూశారు, ఆఖరికి నన్ను కన్న తండ్రి కూడా నేను ఒక బిడ్డనుండాలని చెప్పుకోవడం కూడా మర్చిపోయాడే. అంత హీన స్థితిలో నుంచి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుని పైకి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టావు. కారణం నీ సన్నిధి. దేవుని సన్నిధి అంటే చులకన చాలా మందికి. దేవుని సన్నిధిలోకి ఎందుకు వస్తామంటే మేము భక్తులమని చెప్పుకోవడానికి వస్తారు. భక్తుడువా నువ్వు? భక్తురాలువా? నిజమైన భక్తుడు ఏమంటాడు తెలుసా? నీ సన్నిధి కాంతి నుంచి, నీ సన్నిధానం నుంచి నన్ను త్రోసివేయబాక. త్రోసి వేస్తే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేయి, ప్రతి ప్రయత్నం విఫలమైపోతావు. చూసుకో. ఛాలెంజ్ నేను చెప్తా. దేవుని సన్నిధి విలువ తెలియటల్లా. విలువ తెలిసిన వాడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం దేవుడు ఈరోజు ఉపదేశించమని గత 3-4 దినాల నుంచి చెప్తున్నాడు నాకు. వాక్యాన్ని పదే అది ఇది రాసుకొని, అన్ని రెఫరెన్స్లు రాసుకొని ఇట్లదే ఏంది దీంట్లో ఉన్నది? ధ్యానం చేయాలనుకున్నా. ఆత్మ ధ్యానంలో నాకు కనపడుతున్నది ఏంటంటే, దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడిన వ్యక్తి మండుచున్న అగ్ని కణంలోకి, అంటే మసలుతున్న నరకాగ్నిలో పడి కాలిపోతాడు. వాడు చావడో బ్రతకడో. దేవుని సన్నిధి నుంచి నువ్వు దూరం అయిపోతున్నావు కదా, నీలో పాప పురుగు బాగా ప్రబలుతున్నది, నీ రోగం పెరుగుతుంది. దేవుని సన్నిధిలో ఆరోగ్యం ఉంది, దేవుని సన్నిధిలో ఆయుష్కాలం పెరుగుతుంది, దేవుని సన్నిధిలో దీవెనలు ఉన్నాయి. బైబిలు, సామెతల గ్రంథం, కీర్తనల గ్రంథం, అదేవిధంగా 1 సమూయేలు, 2 సమూయేలు, అదేవిధంగా 1 దినవృత్తాంతాలు, 2 దినవృత్తాంతాలు, ద్వితీయోపదేశ కాండం, అనేకమైన గ్రంథాల్లో నిక్షిప్తమై ఉన్నది ఏమంటే తెలుసా? దేవుని సన్నిధిలో మనకు విలువ లేని మన జీవితానికి ఒక విలువ ఉన్నది. ఒకప్పుడు జీరోలో ఉన్నా, ఏమి లేదు, నాకంటే విలువ లేదు. నా పక్కన నా యేసయ్య ఎప్పుడైతే నిలబడ్డాడో నా విలువ దేవుడు పెంచేశాడు. అరే యేసు లేని నీ జీవితం ఎందుకు? నాటకమా ఈ బతుకు? చావుకు దగ్గర ఉన్న వాళ్ళు నటిస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో త్రోసివేయబడ్డావు కదా, సిగ్గు లేదు. బైబిల్ ఉంది. దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడిన వాడికి సిగ్గు లేదు. స్త్రీ అయినా పురుషులైనా అంటారు కదా, కోపం నీకు సిగ్గు లేదురా అంటారు కోపం వస్తే. లేదు. అందుకే దేవుని సన్నిధి విలువ తెలియక నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు, నీ ఇష్టం, నీకు ఏది ఇష్టం అదే చేసుకుంటూ పోతున్నావు. విలువ తెలియకపోతే నరకాగ్ని పాలు నీ బతుకు. దేవుడు ఒక్కసారి ఉమ్ము వేసాడంటే ఎవ్వడు కూడా నిన్నెవడు బాగు చేయలేడు. ఒకవేళ నీ దగ్గర కోట్ల సంపాదన ఉండొచ్చేమో, నీకు బాగా బలం ఉందని చెప్పి తెగ సంపాదిస్తున్నావేమో, ఆ బలము అనుకున్న నరాన్ని ఒక్కసారి ఇలా అంటే చాలు, పోయి హాస్పిటల్ పడి మూలుగుతావేక. ఒక్క నరం కదిలిస్తే చాలు నీ బతుకు అయిపోవడానికి. ఎవరో నరాలు తయారు చేసింది?
అమ్మా గట్టిగా పడే దేవుడు. మరి లేదా? నీ నాడీ వ్యవస్థ పని చేయకపోవడానికి కారణం ఏంటి తెలుసా? నేను ఎవరికైనా సరే బలహీనలై ఉంటే నేను ఒకటే ప్రార్థన చేస్తాను. ఏమని ప్రార్థిస్తానంటే, ఈ భాగం, ఈ శరీరం, ఈ దేహాన్ని నీ చేతులతో తయారు చేసావుగా ప్రభువా, ఏ నాడీ వ్యవస్థ ఎక్కడ బలహీనంగా ఉందో దాన్ని నువ్వు ఎరిగి ఉన్నావు కాబట్టి ఒకసారి బాగు చేయవా? మెకానిక్ నువ్వే. మానవ దేహానికి మెకానిక్ ఎవరు తెలుసా? దేవుడే. మన ఇంట్లో ఫ్యాన్ గిరా 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 తిరుగుతుంది అనుకో, ఒక నాయన ఈ సౌండ్ భరించాలి. మేము మా పిల్లలు చిన్నపిల్లలప్పుడు మేము చిన్న రేకులు ఇంట్లో ఉండేవాళ్ళం. ఆ ఫ్యాన్ శబ్దం ఏడదాకా వినపడేదో నాకు తెలుసు. అన్ని అనుభవాలు చూసాం, అన్ని అనుభవాలు చూసాం. గిర్రా గిర్రా ఆ చివరి దాకా వినపడింది. అది ఆగాలంటే గిర్రా 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 తిరిగేది, గిర్రా 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 అని ఆగిపోయింది. అప్పుడు మనం ఏమంటామంటే, నాకు తెలియక ఏం చేసేయంటే అప్పుడు కొబ్బరి నూనె పోతా ఉండేవాడిని మధ్యలో. ఇప్పుడు కొద్దిగా బాగుందండి. లాస్ట్ మెకానిక్ తెలిసిన ఆయన వచ్చి, అయ్యారా ఎంత ఆయిల్ ఎవరు పూసారంటే నేనే అన్నా. అది గొప్పలాగా, ఇది పోయకూడదు, మొత్తం పాడైపోయినాయి అన్నీ అంటే, ఎట్టగడ బాగు చేసి పెట్టరా బాబు అంటే ఆడు గ్రీజ్ రాసి శుభ్రంగా ఏదో పోతే అది వేసి మళ్ళీ తీసుకొచ్చి బిగిస్తే గిరాగిరా లేదు, ఇక స్మూత్గా ఉంది. నీ బాడీలో నవ్వుతున్నావే, ఆ నవ్వు లోపల ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో నవ్వు, ఆ లోపల అంతా కూడా పాడైపోయింది. దేవుడు బాగు చేయను గాక. ఎట్లా బాగు చేస్తాడంటే, ఈ 51వ కీర్తనలు ఎంత పశ్చాత్తాపడుతున్నాడు భక్తుడైన దావీదు. ఆ పశ్చాత్తాపం నీలో పుట్టుకొస్తే ఆ సన్నిధి కాంతి నుంచి నువ్వు ఎలా లేవనెత్తబడతావు అంటే, పడిపోయిన నీ స్థితిని దేవుడు అలా లేపుతాడు కాబట్టి దేవునికి మహిమకరంగా నిలబెట్టుకుంటాడు. పడిపోయిన నీ స్థితి ఉద్ధరించబడుతుంది. నీ స్థితి ఉద్ధరించబడాలి అంటే నీ దగ్గర పశ్చాత్తాప హృదయం. నీకు తెలీదా? దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో ఒకప్పుడు ఎంత యాక్టివ్గా ఉండేవాడు తెలియదా? ఎంత యాక్టివ్గా ఉండేదానో తెలియదా? జయమ్మ గారు, ఒకప్పుడున్న యాక్టివ్నెస్ ఇప్పుడుందా? హుషారు ఇప్పుడుందా? నేను జయమ్మ గారిని అంటే, ఎందుకంటే ఆమెనన్నా ఏం కాదు, ఎవరు నన్ను అంటే లేనిపోయిన తెప్పను. అందుకనే నేను నిన్నే అంటున్నా, నువ్వేమనుకోబాక. నువ్వేమనుకోవు కాబట్టి నేను చెప్తున్నా. ఒకప్పుడున్న హుషారు నీకు ఇప్పుడుందా? అయితే దేవుని సన్నిధికి దూరం అవుతున్నావు. దేవుని సన్నిధికి దూరం అయితే నేను మళ్ళా మన బాడీ రీఛార్జ్ అవ్వాలంటే ఏం చేయాలా? ఎక్కడికి రావాలి? కాదు, హాస్పిటల్కి వెళ్ళాలి. నువ్వు దొంగతనం చేసి ఆ దశంభాగాలు వేయాల్సిన దొంగతనం చేసి మొత్తం అడిగి ముట్ట చెప్పి రావాలా. ఎందుకో తెలుసా? దొంగతనం చేసావు కదా. దొంగతనం చేసి సొమ్ము ఎవరు పట్టుకుంటారు? పోలీసులకు అప్పచెప్పిపోతావు పోయి. అప్పచెప్పి దేవుడు ఎందుకు అయ్యారు నన్ను ఎట్టు చేసాడు అంటావు. నువ్వు చేసిన పని బాగుందా? నువ్వు పెద్ద దొంగవే. దేవుడు సన్నిధి రమ్మంటే రావు. నీ బుద్ధే దొంగ బుద్ధి. మళ్ళీ నువ్వు దేవుడు ఎందుకెట్టా? ఎవరిని ప్రశ్నిస్తుంది నువ్వు? దేవుడినే. ఎందుకంటే మనం నీతిమంతులం కదా. దేవుడు పాపం మన నీతిని గుర్తించట్లే కదా. ఎంత నీతిగా దొంగతనం కూడా భలే క్రమంగా చేస్తాం. దాంట్లో ఫస్ట్ ప్లేసే. 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు మనకు కాదు అని అనుకో మనం. దేవుడు చూస్తున్నాడా? చూశాడు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాడు, నా సన్నిధి నుంచి దూరం చేస్తానని. దావీదు వలె పశ్చాత్తాప హృదయంతో ఎప్పుడైతే నువ్వు అంగలారుస్తావో నిన్ను బాగు చేయడం ప్రారంభిస్తాడు దేవుడు. రెండో మాట అన్నాడు దావీదు కింద వచనంలో, చూడండి, సన్నిధి దూరమైందంటే అన్ని దూరం అయిపోతాయి మనకి. దేవుని నుంచి లభ్యమయ్యే ప్రతిదీ దూరం అయిపోతుంది. దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదం, దేవుని నుంచి వచ్చే ఆరోగ్యం, దేవుని నుంచి వచ్చే శాంతి, దేవుని నుంచి వచ్చే సమాధానం, దేవుని నుంచి వచ్చే రక్షణ. ఏ రక్షణ అని మీరు అనుకోవచ్చేమో. నువ్వు మార్గంలో వెళుతున్నప్పుడు అనేక పర్యాయాలు ఒక ప్రమాదం నీ మీదకి రాకుండా, నువ్వు మార్గంలో వెళుతున్నప్పుడు ఏ బ్యాక్టీరియా, ఏ వైరస్ నీ బాడీలో చేరినా కానీ దాన్ని దేవుడు చంపాడు కాబట్టి నీకు రోగం లేకుండా ఉంది. ఇన్ని రక్షణలు ఇచ్చాడు దేవుడు, ఇంత ప్రొటెక్షన్ ఇచ్చాడు నీ జీవితానికి. అయినా ఇంతలోనే మరచిపోతున్నా. రెండో మాట అంటాడు ఆయన, గుర్తిరిగిన దావీదు అంటున్నాడు. ఒకటి, నీ సన్నిధిలో నుంచి నన్ను, రెండోది
ఎస్, ఆత్మ లేకపోతే ఎవరు? పరిశుద్ధాత్మ మనలో లేదు అంటే మనలో ఏ ఆత్మ ఉన్నట్టు? పరిశుద్ధాత్మ చేసే కార్యాలు ఎలా ఉంటాయి? కొన్ని మాటలు నేర్చుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల్లో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఒకసారి చూద్దామా? ఆత్మానుసారమైన జీవితంలో ఆత్మానుసారమైన ఫలాలు పొందుకునేవాడు ఎలా ఉంటాడు? ఎన్ని రకాల ఫలాలలో అభివృద్ధి చెందుతాడు? ఆత్మ ఉన్నవాడు ఎలా ఉంటాడు? ఆత్మ లేనివాడు ఎలా ఉంటాడు? ఇప్పుడు చూపిస్తాం మీకు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఎన్ని రకాలుగా ఇక్కడ రాయబడి ఉన్నది ఒకసారి మనం గమనించినట్లయితే, ఆత్మ వల్ల ఉపయోగాలు, ఆత్మ మూలముగా బుద్ధివాక్యం, అంటే మనలో ఆత్మ ఉండగానే ఆ బుద్ధి చెప్పే వాక్యం, మన క్రియలను బట్టి బుద్ధి చెప్పే వాక్యము మనలో నుంచి పుట్టుకొస్తుంది. మనలో ఉన్న ఆత్మ మనకు బుద్ధి చెప్పే వాక్యాన్ని బోధిస్తుంది. నీకు బుద్ధి చెప్పేవారు ఎవరు లేరనుకో, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నడుస్తావు. అవునా కదా? చెప్పండి అమ్మా, మీరు మంచివాళ్ళే. ఇతరులు పాప వీళ్ళ కోసం చెప్తాం. వీళ్ళందరూ మంచివాళ్ళే, సరి చేసుకునే వాళ్ళ కోసం చెప్తున్నా. నీకు బుద్ధి చెప్పేవాడు ఎవరు లేడనుకో, ఏం చేస్తావు? నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావు ఆ మార్గంలోకి. కానీ బుద్ధి వాక్యం నీలో ఉందనుకో, నీలో ఏమున్నట్టు? ఆత్మ ఉన్నట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆత్మ లేకపోతే నీకు బుద్ధి లేదు. తప్పిపోయిన కుమారుడికి బుద్ధిలే, తండ్రి నిన్ను విడిచిపెట్టాడు. వాడికి బుద్ధి వచ్చినప్పుడు ఏమనుకున్నాడు? బుద్ధి ఎలా వచ్చింది తెలుసా? పంది పొట్టు తింటుంటే, వామో నా తండ్రి ఇంట అనేక మంది పనివారులు, వాళ్ళలో ఒక్కడినైనా నా తండ్రి ఆ పనివారులను ఎంత బాగా ప్రేమిస్తాడు, ఎంత మంచి శ్రేష్టమైన ఆహారం ఇస్తాడు పని వాళ్ళకి. కనీసం నా తండ్రి దగ్గరికి వెళ్తే ఆ పనివారిలో ఒక్కడిగా నేను ఉంటే నాకు మంచి ఆహారం దొరుకుతుంది. ఈ పంది పొట్టు తినే అవకాశం నాకు లేకుండా పోతుంది. ఈ పంది పొట్టు తినాల్సిన అవసరం నాకు లేదు. నా తండ్రి ఇంట పనోడు కూడా చాలు. తండ్రి విలువ ఎప్పుడు తెలిసిందంటే తండ్రి దూరమైనప్పుడు తెలుస్తుంది. వాడికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చాడు. నానా నంగలారుస్తూ వచ్చినప్పుడు తండ్రి ఆ మిద్దె మీద నుంచి అంత దూరంలోనే గమనించి, తప్పిపోయిన ఆ కుమారుడు, నన్ను విడిచిపోయిన నాకు చిన్న కుమారుడు వస్తున్నాడు కదా అని పరిగెత్తుకుంటా ఆ బిడ్డకి ఎదురెళ్ళి గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఈడనుకున్నాడు కదా, నేను పన్నోళ్ళలో ఒకడుగా ఉన్నా చాలు. కాదయ్యా, నా ప్రియ కుమారుడు గుండయ్యా అన్నాడు. తండ్రి ప్రేమంతో నీకు బుద్ధి వస్తే నువ్వు ప్రియ కుమార్తెగా ఉంటావు. నీకు బుద్ధి వస్తే ప్రియ కుమారుడుగా ఉంటావు. నీకు బుద్ధి రానంత కాలం ప్రియమైన కుమారుడుగా ప్రియమైన కుమార్తెగా ఉండలేవు. కారణం ఏంటి? నీకు బుద్ధిలే. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు. బైబిల్ వాక్యం చెప్తుంది, ఎన్ని మార్లు గద్దించినా లోబడిన వానికి హఠాత్తుగా శ్రమ, ఇంకో చోట మరణం. ఏమొచ్చిందంటే బుద్ధి చెప్పినా వినకపోతే ఏమొచ్చిందట? గోల్డ్ మెడల్ వచ్చిందా? చెప్పండి అక్కయ్య. అంటే మీకు ఎన్నిసార్లు వాక్యం చెప్పినా మీరు మారకపోతే గోల్డ్ మెడల్ ఇస్తారా? దేవుడు ఇస్తాడా? నా వేమలమ్మ తల్లే, నా బంగారమే, నా జయమ్మ తల్లే, నా గౌరమ్మ తల్లే అని మీకు గోల్డ్ మెడల్ ఏమన్నా రాసి పెట్టాడు దేవుడు? జాగ్రత్త అంటున్నాడు. బుద్ధి తప్పిపోయిన కుమారుడు ఏ రీతిలో బుద్ధి తెచ్చుకున్నాడు? బుద్ధి తెచ్చుకుని దేవుని సన్నిధికి రావాలి. తప్పిపోయిన కుమారుడు ఏ రీతిలో బుద్ధి తెచ్చుకొని ఏ ఆత్మను కోల్పోయాడో ఆత్మ కోసం అంగలారుస్తూ తండ్రి దగ్గరకు వచ్చాడు. ఆత్మీయ జీవితంలో ఆత్మ అభిషేకాన్ని పొందుకొని ఆత్మతో నింపబడి ఆత్మ ఫలాలు రుచి చూడవలసిన నీవు ఆత్మనే కోల్పోయావంటే అపవాది చేతికి చిక్కుతావు బిడ్డ. విలవిలవిలవిలలాడించేస్తాడు. ఇక్కడ ఏముంది? ఆత్మ కలిగిన వారు ఏ బుద్ధి వాక్యమును మరియు ఆ ఆత్మ అనుసరించి జ్ఞానవాక్యం. ఏంటంటే ఆత్మ ఏమిచ్చింది మనకి? బుద్ధివాక్యాన్ని ఇస్తుంది, జ్ఞానవాక్యం ఇస్తుంది, మంచి బలమైన విశ్వాసాన్ని ఇస్తుంది. ఆత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో ఉంటే విశ్వాసములో బలవంతులం అవుతాం,
దేవుని ఆత్మ మనలో ఉంటే వాక్యానుసారంగా బుద్ధి చెప్పబడతాం. దేవుని వాక్యం మనలో ఉంటే జ్ఞాన వాక్యం మనలో ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే స్వస్థపరిచే వరం మనకి అనుగ్రహించబడుతుంది. ఒకరికేమో స్వస్థపరిచే వరం అట, మరొకరికేమో అద్భుతాలు. మీరు అనుకోవచ్చు కదా, అద్భుతాలు ఎలా జరుగుతాయి? ఇప్పుడు చెప్పండి, అద్భుతాలు ఎలా జరుగుతాయి అమ్మా? నోరుంటే చెప్పండి అమ్మ, లేకపోతే. కుమారి మూల మనవరాలకి బాగోల ఒకరోజు, మనందరికీ తెలుసు. ఆల్రైట్ జరుగుతుంది. ఏముంటే అక్కడ కార్యం జరిగింది? నోరు చెప్పండి, ఏముంటే? ఇప్పుడు మనలో ఏముంటే జరగట్లా? ఆత్మను మనం ఆత్మను కోల్పోతిని, అభిషేకము నీయుమా సమరయుడా, అభిషేకము నీయుమా సమరయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నా మంచి సమరయుడా. గొప్పగా మనమండి నా గొప్ప కాపరి నా ఆత్మ. పాడిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి ఒకసారి. పాట పాడిన వాళ్ళందరూ మళ్ళీ పాడండి ఇదే పదం, నా ఆత్మ. నిజమేనా? నిజమేనా? ఇక్కడి నుంచి వచ్చేది, ఏ నుంచి రావట్లేదు. నిజంగా నీ ఆత్మ కాపరైతే, నిజంగా నీ దేవుడు నీకు గొప్ప కాపరైతే నువ్వు ఎక్కడుంటావు తెలుసా? ఇంట్లో దుప్పడు మూసుకేసుకొని పడుకో. నేను చెప్తున్నా, దేవుడు దండించిన దాకా వెయిట్ చేసావా? దండించిన తర్వాత తీసుకోలేవు. దేవుడు దండించిన దాకా ఎదురు చూద్దాం అనుకుంటున్నావా? ఏం చేస్తానులే దేవుడు అనుకుంటున్నావా? నీ ఎముకలు విరిచేస్తాడు, నీ కండరాలు చచ్చుపడిపోయేటట్టు చేస్తాడు. అప్పుడు పాడతావా? నా ఆత్మ కాపరి నోరు కూడా లేదు. ఆ టైంలో నోరు కూడా రాదు నీకు. ఎట్టనాల్సి వచ్చింది. నోరు ఉండగా దేవుని స్తుతించు. దేవుని కోసం పనిచేస్తున్న సమయంలో దేవుని గొప్పగా ఆరాధించు. అవి లేనప్పుడు కాదు. అవి లేనప్పుడు ఎంత అంగనర్చిన బిడ్డ, నీకోసం ఎదురు చూశాను రా, ఎన్నాళ్ళు సంవత్సరాలు ఎదురు చూశాను బిడ్డ. నువ్వెప్పుడు నా ఆత్మను కోల్పోకుండా నా ఆత్మచేత నింపబడాలని ఆతృత్వం నువ్వెప్పుడు అడుగుతావో అప్పుడు ఆత్మతో నిన్ను నింపుదాం అనుకున్నా. నా ఆత్మ కొరకే నువ్వు ఎదురు చూడలా. నా ఆత్మ ప్రవేశానికే నీ హృదయ ద్వారాలు తెరవలా. అందుకే నువ్వు నాకు అక్కరలేదు. ఇసుకరేతి ఏదో యేసు ప్రభుతో నడిచాడా లేదా? అందరు చెప్పండి, తెలిసిన వాళ్ళందరూ చెప్పండి. నడిచాడు లేదా? నడిచాడు. ఎంత ఇది! ఏం చేశాడు? ఊరకు అప్పచెప్పాడు. అప్పచెప్పిన చంపేయాలా దేవుడు? డబ్బులు కావాలి కదా. మనలాంటోడే కదా, ఒప్పుకోరు. మనలాంటోడంటే నువ్వు బలవాడు, నువ్వేమో కానీ మేము కరెక్ట్ అయ్యావు అని అంటారేమో. సరే, మీరే కరెక్ట్. ఎందుకు తెలుసా? ఏ ధనాన్ని ఇష్టపడి పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి వచ్చాడో అదే ధనాన్ని ఇష్టపడుతున్నాం కాబట్టి మనం దొంగలకు మారిపోయాం. దావీదు ఆ విలువ తెలిసాడు. ధనం గురించి మాట్లాడతల్లా, వస్త్రాల గురించి మాట్లాడతల్లా, రాజ్యం గురించి మాట్లాడతల్లా. మాట్లాడుతుంది ఒకటే, ఆత్మను కోల్పోతున్నాను నేను. నీ ఆత్మ నా నుంచి మాత్రం తీసివేయబాక. రెండో నీ సన్నిధి నుంచి నన్ను దూరం చేయబాక. నీ ఆత్మ నాలో నుంచి తీసివేస్తే కలిగే నష్టం, దేవుని పరిశుద్ధాత్మ మనలో లేకపోతే ఎన్ని రకాల కష్టాలు, ఎన్ని రకాల బాధలు, ఎన్ని రకాల ఇబ్బందికరమైన పరిస్థితులు పడిపోవడమే కాదు, అంధకారమైపోతుంది మన జీవితం. ఆత్మలేని జీవితం అంధకారమే. ఆత్మలేని బ్రతుకు అంధకారమే. ఆత్మలేని జీవితాలు అస్తవ్యస్తమే.
దేవుని పరిశుద్ధాత్మ కలిగి ఉంటే బుద్ధి వాక్యం నీలో ఉంటుంది, జ్ఞాన వాక్యం నీలో ఉంటుంది. స్వస్థపరిచే శక్తిమంతుడుగా మార్చబడతావు. అంతేకాదు విశ్వాసములో బలవంతులుగా ఎదుగుతారు. ఇంకొక మాట ఏమని రాయబడింది? అద్భుత కార్యాలు మరియు ప్రవచన వరములు మరియు ఆత్మ వివేచన మరియు నానావిధ భాషలు మరియు భాషలకు అర్థం చెప్పే శక్తి కూడా మనకి ఇవ్వబడుతుంది ఆత్మ ఉంటే. అసలు ఈ ఆత్మ మనలో ఉంటే ఇన్ని రకాల్లో ఒకటన్నా ఇక్కడ ఉందా? పరిశుద్ధాత్మ ఎందుకుంది? దావీదులో ఎందుకుంది? దావీదులోంచి ఎందుకు తీసివేయద్దన్నాడంటే ఇవన్నీ కూడా దావీదు కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మ కలిగి ఉన్న ప్రవచనాలు మాట్లాడాడు. తెలుసా మీకు? దావీదు ప్రవచనాలు అదే యేసుక్రీస్తునందు నెరవేర్చబడ్డాయి. ప్రవచించాడు. విశ్వాసంలో బలమైన యోధుడుగా మార్చబడి అందుకే శత్రువుల్ని అణిచివే సిగ్లకు నుంచి సియోనుకు నడిపించబడ్డాడు దావీదు. విశ్వాస జీవితంలో బలవంతుడు కనుకనే ప్రార్థన చేయగానే అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం అంటే కోల్పోయినవన్నీ తిరిగి మరలా దావీదుకు వచ్చాయి. దావీదుకున్న పశ్చాత్తాప హృదయం మనకుందా? దావీదులో ఉన్న వేదన మనలో ఉందా? నీ రక్షణ ఆనందం కింద మాట్లాడుతున్నాడు. నీ రక్షణ ఆనందం మరలా నాకు పుట్టించు. సమ్మతి కలిగిన మనసు నాకు దయచే. అంటే నీకు ఇష్టమైన రీతిలో నా మనసు ఉండాలి ప్రభువా, అట్లా నన్ను చేయ్యా. నువ్వు ఎప్పుడన్నా అన్నావా? నీ చేతిలో రొట్టిగా నేను ఉండాలయ్యా, అది విరవబడే రొట్టిగా నేను ఉండాలి, నీ చేతి పనిముట్టుగా నీ పాత్రగా నేను ఉండాలని ప్రార్థనలు చేసావా? ఏ కాడకి మనం చేస్తాం ప్రార్థన? నా పెద్ద కొడుకుని దీవించు, చిన్న కొడుకుని దీవించు, మధ్యోడిని దీవించు, లేకపోతే పక్కోడిని దీవించు, లేదా 4వ దీవించు, లేదా 5వ దీవించు, లేదా 5వ అమ్మాయిని దీవించు, 6వ అమ్మాయిని కూడా దీవించు. అయ్యో, ఇది మన ప్రార్థన. ఆయన చేతి పాత్రగా, నీ చేతి పనిముట్టుగా, నీ చేతి పాత్రగా నన్ను వాడుకోయ్యా. ఎప్పుడన్నా చేసావా? ఎప్పుడన్నా చేసావు ఈ ప్రార్థన? ఆత్మ జ్ఞానం నీకు లేదంటే అర్థమేంటి తెలుసా? ఆత్మానుసారమైన నాలెడ్జ్ నీకు లేదు. నిన్న జరిగిన మీటింగు, మాకు పాస్టర్స్ మీటింగు, మొత్తం హోల్ ఏ టు జెడ్ అన్నీ కూడా దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో నన్ను నడిపించింది. మధ్యలో ఉన్నారా? మొత్తం అవునా? ఇంకే డైరెక్టర్ లేరు. దేవుడు నాకు డైరెక్టరు, నేను ఆయన చెప్పినట్టు నడుచుకుంటూ వెళ్ళిపోయాం. గ్రాండ్ సక్సెస్ అయిపోయింది. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే మన జీవితం సక్సెస్లో నడిపించబడతాం. దేవుడు చెప్పింది చెప్పినట్టు మనం ఖచ్చితంగా అనుసరిస్తే విజయాలే కానీ అపజయాలు మన బ్రతుకులు ఉండవు. ఆయన చెప్పింది చేయుడి, అద్భుతం మన జీవితం. మరేమి తల్లి అంటుంది కదా, యోహాను వివాహంలో ఏమంటుంది? పని వాళ్ళని పిలిచి ఆయన మీతో చెప్పినది మనం యేసు ప్రభు వచ్చి చెప్పినా ఎవరో పిచ్చోడు వచ్చారు అంటారు. మనం ఎందుకు తెలుసు? యేసు ప్రభు అంటే ఎట్లుంటాడని మీకు తెలియదు కదా. ఆత్మదేవుడు ఈరోజు ఏమంటాడంటే పరిశుద్ధ ఆత్మ సేవకునిలో ఉండి మాట్లాడతాడు. సేవకుడు నిన్ను గద్దిస్తున్నాడంటే బుద్ధి చెప్పే వాక్యం ఆయనలో ఉండి మాట్లాడుతుంది. పాస్టర్ గారు కత్తులు పెట్టి పొడుతున్నాడు, సూదులు పెట్టి పొడుతున్నాడు, మనుషులు పెట్టి పొడిపించుకో, నువ్వు బాగుపడతానికి. నీకు అనారోగ్యం వచ్చినప్పుడు పొడిపించుకోవట్లే? హాస్పిటల్కి వెళ్ళి పొడిపించుకోవట్లేదా? నేను పొడిపించుకోనయ్యా అన్న చేతి ఎత్తండి, దెబ్బకు రోగం పెంచుకోవడమే. నువ్వు చస్తావు రోజుకు 4 ఇంజక్షన్లు చేయించుకోకపోతే. 4 కాదు 5 అయిన పర్ల పొడు. బుద్ధివాక్యం చేత పొడవబడాలి నువ్వు. ఎందుకో తెలుసా? నువ్వు పొడవబడితే జ్ఞానవాక్యం నీలోనికి వచ్చింది. దేవునికి స్తోత్రం. బుద్ధివాక్యం చేత నువ్వు పొడవబడితే జ్ఞానవాక్యం నీలోనికి వచ్చింది. జ్ఞానవాక్యం నీలోకి వస్తే విశ్వాసములో బలవంతుడు అవుతావు. విశ్వాసములో బలవంతురాలు అయితే అద్భుత కార్యాలే నీ వశములో ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ ఫలాలు ఆ రీతిలో మనం ఫలించాలంటే ఏం చేయాలి తెలుసా? దావీదు 51వ కీర్తన ప్రారంభం నుంచి మనం చూస్తే పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. వీటి కోసం, దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు ఆయన? పశ్చాత్తాపంతో నాలో నుండి వీటిని చెప్పాలా? తీసివేయబాక అయ్యా, నాలో నుండి వీటిని తీసివేయబాక ప్రభువా. ఏం తీసేయద్దన్నాడు? మనం అన్ని కూడా అడుగుతాం, నాకు అది ఇది అని. కానీ ఇక్కడ దావీదు ఏం అడుగుతున్నాడంటే తీసేయబాక, ఇచ్చిన దాన్ని
తీసివేయబాక. నీ సన్నిధి నుంచి నన్ను ఎంతమంది త్రోసివేయబడ్డారో దేవునికి తెలుసు. ఇక్కడ నుంచి మీరు అనుకోవచ్చు, మాకు ఆదివారం ప్రార్థన పొద్దున్న 6 గంటలకు జరిగిద్దండి, వెళ్తే చాలు. ఏమా ఒక పూట అన్నం తింటే సరిపోయింది కదా. మనం నిజాలు చెప్పండి. నువ్వు ఆదివారమే నీకు నచ్చిన ఫుడ్ తిను, చక్కగా మసాలా గిసాలా వేసి మీకు నచ్చిన ఫుడ్ తినండి, మిగతా రోజులు తినబాకండి. బుద్ధి చెప్పే వాక్యం ఆదివారం ఒక్కరోజేనా? ప్రతిరోజు బుద్ధి వాక్యం వింటూ ఉండాలి. మనం ప్రతిరోజు వింటే మనలోనికి ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానం నడిపించబడుతూ ఉంటే విశ్వాసములు బలవంతులమవుతాం. విశ్వాసములు బలవంతులమయ్యే కొద్దీ స్వస్థపరిచే వరాన్ని దేవుడు మనకిస్తాడు. స్వస్థపరిచే వరము ఆత్మలో బలాభివృద్ధి చెందుతూ ఉండగా ప్రవచనాత్మకమైన సందేశాలు మన నోటి నుంచి దేవుడు వెలువడించు. ఎందుకంటే ఈ హృదయములు పరిశుద్ధత తప్ప మరొకటి లేనే లేదు. అందుకే పరిశుద్ధత ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి కార్యరూపం దాలుస్తాడు. కనుక మీరు ఒకటే కోరుకోండి. నేను 3 మాటలు చెప్తే, ఇప్పుడు నేను చెప్పిన ప్రసంగం అంతా 3 మాటల్లో చెప్తా. మొదటిది, మనం పశ్చాత్తాపడాలి. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? మనం పశ్చాత్తాపడాలి. రెండవది, నీ సన్నిధి నుంచి నన్ను దూరం మాత్రం చేయకు ప్రభు అని ప్రార్థించాలి పశ్చాత్తాపంతో. మరొకటి, పశ్చాత్తాపంతో నీ ఆత్మ నాలో నుండి తీసివేస్తే అగాధమే మన బ్రతుకు. సో ఈ ప్రార్థన మనం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. ఎందుకంటే దేవుని శరీరాన్ని భుజించబోతున్నాం మరి కొద్ది నిమిషాల్లో, అనే రక్తాన్ని పానం చేయబోతున్నాం. మనకి వీటిలో ఏమి లేవో సరిదిద్దుకుందాం. ఏం సరిదిద్దుకుందాం? పశ్చాత్తాపడదాం. ప్రభువా, గత నెల నుండి ఈ నెల వరకు ఎన్నిసార్లు నీ సన్నిధానం నుంచి నేను దూరం అయిపోయాను, ఎన్నిసార్లు నీ సన్నిధానానికి నేను దూరం అయ్యాను, ఎన్ని పర్యాయాలు నీ సన్నిధిని నేను తృణీకరించాను. నన్ను క్షమించయ్యా. ఎందుకో తెలుసా? నీ సన్నిధి కాంతి నా మీద ప్రకాశమానంగా వెలుగొందితే నా జీవితం అద్భుతంగా ఉంటుంది. ఒకటి, నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయబాకు. నీ ఆత్మజ్ఞానం నాలో నుండి తీసివేయకు. నీ ఆత్మని తీసివేయబాక. ప్రభువానికి లోబడతానయ్యా. లోబడే మనసు నాకు దయచేయి. అంతేకాదు, సమ్మతి అయిన మనసే లోబడే మనసు. సమ్మతి అయిన మనసు నాకు కలుగు చేయి అన్నాడు దావీదు. రక్షణ ఆనందం మరలా నూతనంగా పుట్టించు అన్నాడు. అంటే ఏంటంటే రక్షణ ఆనందం కోల్పోయాడు ఆయన, అందుకే మరలా పుట్టించు అంటున్నాడు. అరే, ఫ్యాను ఎన్నిసార్లు స్విచ్ చేసిన తిరగల, ఒకసారి నువ్వు వెయ్యి అంటే అర్థం ఏంటి? ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తే తిరగల కదా, అవునా కదా? ఇప్పుడు నువ్వు వెయ్యి అంటే నువ్వు వచ్చి వేయగానే కలెక్షన్ చక్కగా అట్ట కనెక్ట్ అయిందనుకో, ఫ్యాన్ తిరుగుతుంది, అబ్బా నువ్వు వచ్చావు, కరెంట్ వచ్చింది కదా. చాలామంది అట్లా అంటూ ఉంటారు. అదేవిధంగా దేవునికి మనకి ఆ కనెక్టివిటీ ఉండాలి. అడగగానే దేవుడు ఇస్తాడు, అద్భుతాలు చేస్తాడు, సూచిక్రియలు చేస్తాడు. కానీ ఆ దేవుని సన్నిధికే మనం దూరం అయిపోయి, ఆ పరిశుద్ధాత్మకే మనం దూరం అయిపోయి బ్రతికితే బ్రతికంతా అగాధమే. అగాధమున పడిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఇప్పుడు ఆయన శరీరాన్ని భుజించబోతున్నావు, ఆయన రక్తాన్ని త్రాగబోతున్నావు. నువ్వు అడుగు, పశ్చాత్తాప హృదయంతో, నన్ను క్షమించయ్యా, పాపములోనే నా తల్లి గర్భము దాల్చింది, పాపంలో పుట్టినవాడినయ్యా, నన్ను మన్నించయ్యా. నీ సన్నిధి కాంతి నా నుంచి దూరం చేయబాకయ్యా. సమ్మతి కలిగిన మనసు నాకు దయచేయి. నీ రక్షణానంద మరలా నూతనం పుట్టించు. నీ ఆత్మ నాలోంచి తీసివేయబాక. నీ ఆత్మచేత నన్ను నింపు ప్రభు అని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మ చేయ కార్యాలు, దేవుని సన్నిధి యొక్క ప్రభావం మనం చూస్తున్నాం. ఆ ప్రభావపు కాంతి నుంచి మనం వేరు కాకూడదు. దేవునితో ఏకమై ఉండలాగా ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, శ్రేష్టమైన మా గొప్ప దైవమా, నీకు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ సన్నిధిలో కొన్ని మాటలు నేర్చుకున్నాం. నీ సన్నిధి మాకు ఆనందాన్ని కలుగజేస్తుంది. నీ సన్నిధిలోనే నిత్యానందం ఉన్నది. నీ సన్నిధిలో ఆరోగ్యం ఉన్నది. నీ సన్నిధిలో దీర్ఘాయుష్మంతులుగా మేము ఉంటాం. నీ సన్నిధిలో
అద్భుతాలు చూడగలుగుతాం. నీ సన్నిధిలో ప్రభు మేలులు పొందుకోగలుగుతాం. నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయబాక తండ్రి. నన్ను క్షమించు. నా క్రియల వల్ల కానీ, నా చూపుల వల్ల కానీ, వెకిలి చేష్టలు కానీ నాలో ఉన్నట్లయితే అయ్యా నన్ను మన్నించి క్షమించి నీ పాత్రగా నన్ను వాడుకోండి. ఏదైతే నేను కోల్పోయానో, కోల్పోయిన సమస్తం మరలా నాకు దయచేయండి. దావీదు కోల్పోయిన వాటినన్నిటి కొరకు ప్రార్థించినప్పుడు అయ్యా నూతన ఆనందాన్ని ఇవ్వట కొరకు కోల్పోయిన వాటికంటే రెట్టింపిచ్చావు. అటు దాన్ని దయచేయండి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. నూతనమైన సబ్స్క్రైబర్స్ని దీవించండి. నూతనంగా అనేక మందికి ఫార్వర్డ్ చేయించిన బిడ్డలు దీవించండి. నీ కృపా సింహాసనం ఎదుట నిలబట్టని శక్తిమంతులుగా నిలబెట్టుకోవాలి. ప్రతి పాపమును, ప్రతి అపవిత్రతను, అయోగ్యమైన ప్రతి పరిస్థితిని తీసివేసి యోగ్యమైన పరిస్థితిలోనికి, అర్హత కలిగిన స్థితిలోనికి మమ్మల్ని నడిపించి విశ్వాసములో బలవంతులుగా స్థిరపరచమని యేసయ్య శ్రేష్ఠ నామములో అడుగుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. యేసుని సాక్షిగా నేనుండుటకు మహిమగల నీ కృపతో నన్ను నింపుము. యేసుని సాక్షిగా నేనుండుటకు మహిమగల నీ కృపతో నన్ను నింపుము. పౌలు శీల వలనే ప్రలాపించెదా, పౌలు శీల వలనే ప్రలాపించెదా. ప్రభువాని పాత్రుడనై నిరీక్షించెదా, ప్రభువాని పాత్రుడనై నిరీక్షించెదా, నిరీక్షించెదా, నిరీక్షించెద దేవా. నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా. నీ పాద పూజకై నిరీక్షించెద దేవా. క్రీస్తేసు ముద్రలు నా దేహమందు ధరించుకొంటిని ఆత్మపూర్ణునిగా. క్రీస్తేసు ముద్రలు నా దేహమందు ధరించుకొంటిని ఆత్మపూర్ణునిగా. ఎపఫ్రా వలెనే ప్రలాపించెదా, ఎపఫ్రా వలెనే ప్రలాపించెదా. యేసుని మాటకై నిరీక్షించెదా, యేసుని మాటకై నిరీక్షించెదా, నిరీక్షించెదా, నిరీక్షించెద దేవా. నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా. నీ పాద పూజకై నిరీక్షించెద దేవా. నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా. నీ పాద పూజకై నిరీక్షించెద దేవా.